జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమామి. రేపు మార్చి 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీకు ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఏలూరులో కావాలనుకున్నా, ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదంటే ఆఫీస్ నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే ఇస్తారు. పంపించే ఫోటోలు మీరు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని, ఫోన్ అపాయింట్మెంట్లు డైరెక్ట్ కాదు, ఫోన్ అపాయింట్మెంట్లో మాకు ఫోటో పంపించమన్నప్పుడు కొంచెం మంచిగా పంపించండి. అంతేగాని కొంచెం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని షార్ట్లు వేసుకున్న ఫోటోలు మాత్రం మాకు పంపించొద్దు. ఎందుకంటే అది ఒక రకంగా చూసేటప్పటికే కొంచెం ఇదిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జాతకం చెప్పాలి కదమ్మా. కాబట్టి ఇది ఏమనుకోకండి అమ్మా, ఇలా చెప్పానని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుని నాకు ఎలా పంపించండి. అందరికీ నేను పరిచయం చేయక్కర్లా. ఒక రకంగా నేను కొద్దో గొప్పో చెప్పిన తర్వాత మీరే చెప్తున్నారు నాకు పూజా ఐటమ్స్. ఏ ఐటమ్స్ కావాలనుకున్నా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. అలాగే నేను బాగున్నాయని చెప్పకుండా మీరందరూ కూడా నాకు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర జవ్వాది పౌడర్ కాడి నుంచి జవ్వాది లిక్విడ్ నిజంగా చాలా చాలా ఎప్పుడూ నేను చెప్తుంటాను, జవ్వాది లిక్విడ్ చాలా బాగుంటుంది. అందులోని వీళ్ళ దగ్గరే దొరికింది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి చాలా మటుకు సప్లై అవుతుందమ్మా. అలాగే మీకు వచ్చేటప్పటికి చందనం పౌడరు, ఇవన్నీ మీకు కుంకుమే కాదు, ఏదైనా సరే ధూపం వేసుకుంటానికి అగరబత్తులు, తర్వాత మనకి చూడండి నెగిటివ్ కనుక ఉన్నట్టయితే మీకు బండిల్స్ని నేను చూపించాను, మీకు ఒకప్పుడు నేను చూపించాను కూడా. అలాగే క్రిస్టల్స్, ఇవి ఫస్ట్ ఎయిడ్ లాంటివి. మీరు అంటే పెట్టుకోగానే ఇది అన్నది కాదు, ఫస్ట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇవి నేను తయారు చేయించింది కూడా నేనే. అంటే కొన్ని చిన్నగా భార్యాభర్తలు ఇబ్బందులు పడుతున్నా, కొంచెం మనీ రావాలనుకున్నా, దేనికైనా సరే అనేసి నేను చేయించడం అనేది ఉంది. ఇవి మనీ బ్యాండ్లని, తర్వాత ఎడ్యుకేషన్ బ్యాండ్లని, భార్యాభర్తల మధ్యన సఖ్యతని ఇలా పంపించడం ఉంది. ఇలాగ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళందరూ చెబుతున్నారు. అలాగే ఇవి తీసుకునేటప్పుడు కూడా నాకు ఎవరు తీసుకుంటున్నారో ఏంటో అన్నది నాకు పంపించిన తర్వాత, ఇవి హీలింగ్ చేసిన తర్వాత ఇస్తే వాళ్ళకి మళ్ళీ ముహూర్తాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటాం అనేది మీ అందరికీ తెలుసు, పెట్టుకుంటున్నారు. కానీ చాలా బాగా పనిచేస్తున్నాయండి. ఇవన్నీ నేను చేసి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు ప్యాకింగ్లు చేసి కొరియర్ చేసి మీ దగ్గరికి వచ్చి మీకు అందిన తర్వాత అందిస్తున్నందుకు నిజంగా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా రుణపడి కూడా ఉంటాను. అలాగే ఇవి ఎందుకు చూపించి చెప్తున్నానంటే, కొంతమంది అడుగుతున్నారు, చాలామంది వాళ్ళు చెప్పినా కూడా మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇవి ఎక్కువ శాతం నెగిటివ్ ఉన్నాయనుకోండి, పగిలిపోతాయి. మీకు పగిలిపోయినప్పుడు ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి ఎక్కడైనా భూమిలోనైనా చిన్న గొయ్యి తీసి కప్పెట్టేయండి, లేదంటే నీళ్ళల్లో కలిపేయండి. ఎందుకంటే ఇవి భూమి నుంచి వచ్చినవే, బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చినవి కాదు, భూమి నుంచి వచ్చినవే. కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల మనకి కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట. అలాగే మనకు చూడండి సుగంధ పరిమళాల్లో లిక్విడ్స్, తర్వాత క్రీములు వాళ్ళ దగ్గర చాలా రకాలుగా ఉన్నాయి. చాలామంది ఒక రకంగా చెప్పాలి అని అంటే కుంకుమతో పాటు ఈ లిక్విడ్స్ని కూడా కొన్ని రకాల లిక్విడ్స్ని చక్కగా యూజ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ప్రతి ప్రోడక్టు బాగుంది. అలాగే మీకు చూడండి ఇవి నేను చెప్పక్కర్లేదు, పువ్వులు ఉన్నాయనేసి నేను ఇలాగా అలంకరించాను ఉత్తినే. కాకపోతే ఇందులో మీకు ఇది వచ్చేటప్పటికి మనీని ఆకర్షించేదన్నమాట. ఇలాగా ఒక్కొక్కటి కూడా అంటే చెట్లు రూపంలోనూ స్టోన్స్ రూపంలోనూ కూడా మనకి ఇస్తున్నారు. వీటిని ఏం చేస్తారంటే, ఇది చూడండి నాకు ఆఫీస్ రూమ్లో ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే పౌర్ణమి ముందు ఇవన్నీ కూడా మీకు ఆ రాళ్ళు ఇవన్నీ కూడా పౌర్ణమి ముందు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ కొంచెం వాటర్లో కడిగేసేసి పౌర్ణమికి నేను పెట్టేస్తాను. పెట్టిన తర్వాత మళ్ళీ పౌర్ణమి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానాల్లో పెట్టేయడం అనేది ఉంటుంది. వీటి వల్ల చాలా 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 రిజల్ట్ ఉంటుందండి మనకి. కావాలంటే మీరు పెట్టుకుని చూడండి. నేను చెప్పడం కాదు, సినిమా యాక్టర్స్ ఎంతోమంది యూజ్ చేస్తున్నారు, బాగా సెలబ్రిటీసే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడంటే మనకు వచ్చింది కానీ, కాకపోతే నేను ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను. చెప్దామా వద్దా అనుకుని చెప్పాను. చెప్పిన తర్వాత వేసుకున్న తర్వాత చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే
తెప్పించుకోండి. తెప్పించుకున్న తర్వాత వాళ్ళు నాకు పంపించాక, హీలింగ్ చేశాక, మీ దగ్గరికి వచ్చాక, మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ముహూర్తం పెట్టిన తర్వాతే మీరు వేసుకోమని చెప్పడం అనేది ఉంది. ఇది అందరికీ మీకు తెలుసున్న విషయమేగా. వేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ భగవంతుడు ఇస్తాడు. ఇందులో స్పెషల్గా చేయించినవి ఏంటి అంటే స్టూడెంట్స్కి, తర్వాత భార్యాభర్తలకి, అలాగే మనీని ఆకర్షించడానికి ఇవి స్పెషల్గా నేను పలానా స్టోన్ పెట్టి చేయించండి అమ్మా అనేసి చేయించడం అనేది చెప్పిన తర్వాత చేయించిన తర్వాత మీరందరూ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా లక్ష్మీదేవి కొలువు ఉండాలని, ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా కూడా మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు, పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలనే నా ప్రయత్నం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.